ఇప్పుడు అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి, ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ పండగ సినిమాల పరిణామాల మీద, అంటే ఏ సినిమాకి ఏ థియేటర్స్, అసలు ఎవరి దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎలాగున్నాయి అని దాని మీద మొన్న ఛాంబర్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పెద్దలు దిల్రాజు గారు, పెద్దలు అందరూ కూర్చున్నారు. తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారు, మన తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్రాజు గారు, ఇక అలాగే ప్రసన్న కుమార్ గారు, దాము గారు, అలాగే తెలంగాణ అనుపమ్ రెడ్డి గారు, అందరూ మొత్తం అంటారు. నేను కూడా ఫోటోలు అంతా కూడా చూసాం. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, తెలంగాణ ప్రెసిడెంట్ దగ్గర థియేటర్లు, తెలంగాణలో ఉన్న థియేటర్లన్నీ తెలంగాణ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దగ్గర ఉన్న బ్యాలెన్స్ థియేటర్లు ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఇద్దరి చేతుల్లోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ఇద్దరి చేతుల్లోనే ఉంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే మొత్తం టోటల్ అన్ని సినిమాలు కూడా 3 సినిమాలు, ఆశ్చర్యకర విషయం 3 సినిమాలు కూడా దిల్రాజు దగ్గర ఆపేసాయి. ఒక్క సినిమా హనుమాన్ బయట సినిమా, బయట వాళ్ళది. అంటే అయ్యో ఏగల్ సినిమా వెనక్కి వెళ్ళింది. ఓకే, ఎందుకు వెనక్కి వెళ్ళారు, వాళ్ళకి ఇంటర్నల్ కారణాలు ఏంటి, ఇవన్నీ పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే, మనం ఛాంబర్లో కూర్చునేటప్పుడు, పదవులు కూర్చునేటప్పుడు, తనవాడైనా మనవాడైనా పైవాడైనా మన దగ్గర ఉన్నవాడైనా మనం చేసిన ప్రతి సంవత్సరం కూడా మనం ఎలా చేస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, అందరికీ సర్దాలా లేదా థియేటర్లు అనేది చూడవలసిన బాధ్యత ఆ పోస్ట్ మీద ఉంటుంది. నాట్ ఓన్లీ మ్యాన్, అంటే మనిషి కాదు, ఆ పోస్ట్ మీద ఉంటుంది. ఆ పోస్ట్ పదవిలో ఉన్నది ఎవరండి? సునీల్ గారు అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ ఓనర్స్ అండ్ తెలంగాణ. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉన్నది ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ దిల్రాజు గారు. ఇప్పుడు మీరు ఉండి సినిమా థియేటర్స్, నాకు తెలిసిన సమాచారం మాత్రమే చెప్తున్నా. ఎవరికి అడ్జస్ట్మెంట్లు చేశారా, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ తరపున, నాకు ఈ ప్రొడ్యూసర్ తరపున నేను చెప్పట్లా. నేను ఒక నిర్మాతల తరపు నుంచి నాకు బయట జరుగుతున్న ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆ నిర్మాతలకు అన్యాయం జరుగుతుంది, ఎగ్జిబ్యూటర్లకు అన్యాయం జరుగుతున్న దాన్ని బట్టి విని నేను మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టానే తప్ప, నాకు ఏ నిర్మాత నా దగ్గరికి వచ్చి నాకు జరిగింది బాధ అని చెప్పలేదు. అందరూ ఒకటే. మళ్ళీ దాంట్లో ఉన్న వాళ్ళంతా ఈ పండగకే కొట్టుకుంటారు, పండగ తర్వాత మళ్ళీ అందరూ ఒకటే, అక్కడ గిల్టే అన్నీని. కానీ ఏంటంటే, ఇప్పుడు హనుమాన్ సినిమా నిర్మాత ఎవరో ముక్కుమోకో నాకు తెలియదు. ఇక్కడే ఉన్న ఇప్పుడు గుంటూరు కారం అనేది నాగవంశీ నాకు తెలిసిన వ్యక్తే. అలాగే నా స్వామి రంగా, చిత్తూరు సీన్ అని అంటారు, ఆయన నాకు పరిచయం లేదు. కానీ మరి నాగార్జున గారి ఫ్యామిలీ, అలాగే సైందువ వెంకటేష్ గారి, దగ్గుబాటి గారి ఫ్యామిలీ, నేను బోయినపల్లి వెంకట్. అంటే నేనేమంటున్నానంటే, మనం హీరోలను చూసి, హీరోయిజాన్ని చూసి, సినిమా మొత్తం టోటల్గా క్యాస్టింగ్లు చూసి సినిమా థియేటర్లు ఇవ్వండి, తప్పలేదు, నేనేం కాదని చెప్పట్లేదు. బడ్జెట్ చూసి పెట్టండి. మా బడ్జెట్ ఎంత, మన సినిమా ఎంత, అలా చూసుకునేటట్టయితే మరి హనుమాన్ కూడా ఎన్ని కోట్ల బడ్జెట్ ఉంది, చిన్న సినిమా ఎలాగవుతుంది? కాదు కదా. కనుక నేనేమంటున్నానంటే, మీకు 12వ తారీఖు సినిమా రిలీజ్ అయింది, గుంటూరు కారం, హనుమాన్ 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. గుంటూరు కారంకి 80% ఇవ్వండి, లేకపోతే 70% ఇవ్వండి, 30% 20% వరకు థియేటర్లు ఇవ్వండి. ఇది మనకు కరెక్ట్గా ఉంటుంది. అంటే మీరు బడ్జెట్ కూడా చూసుకోండి సినిమాలు. అలాగే 13వ తారీఖు వస్తుంది, ఒక 10% తగ్గించండి, 5%. అలాగే మీరు 14వ తారీఖు వస్తుంది, ఒక 5-10 తగ్గించండి. నా స్వామి రంగ, సైందువ. అంటే మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ని చూస్తున్నారా, మళ్ళీ మీరు ఏంటంటే అక్కడ థియేటర్ హీరోని చూస్తున్నారా, సినిమాని చూస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. మీరు నా స్వామి రంగా అప్పటికప్పుడు కన్ఫర్మేషన్ అయ్యి సినిమాకి వచ్చి మీ ఇష్టం వచ్చిన థియేటర్లు ఇస్తానంటారు. అది డిస్ట్రిబ్యూటర్ మరి దిల్రాజు గారు కాబట్టి, సైందువాగ్ ముందే డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు గారు కాబట్టి మీ ఇష్టం థియేటర్ బ్లాక్ చేస్తామంటారు. మొత్తం టోటల్ ఆల్రెడీ గుంటూరు కారంగా మొత్తం థియేటర్లు అన్నీ వేసేస్తామంటే, మరి ఒక హనుమాన్ థియేటర్ సినిమాలు ఇవ్వకపోతే ఎలా చెప్పండి? ఓకే, మనం ఇక్కడ బలవంతులు ఉండొచ్చు, మనం ఇక్కడ బలవంతులమే. ఏం బలవంతులం? దిల్రాజుగా తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఆయన బలవంతుడే. సునీల్ గారు తెలంగాణ బలవంతుడే, కానీ ప్రపంచానికే బలవంతుడు ఉన్నారు. ఆంజనేయ స్వామి తెలంగాణ ప్రపంచానికి బలవంతుడు కదా, ఆయన దేవుడే కదా. అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు దీని అర్థం ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ఈరోజు మనం చేయొచ్చు,
కానీ ఆ సినిమా అనేది హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ థియేటర్స్ అంతా కూడా మనం అక్కడికే రావాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడ ఎన్ని చేసినా ఏం చేసినా మళ్ళీ దేవుడి దగ్గరికి రావాల్సిందే అనేది మీకు సారాంశం. మీరు అదే నేను చెప్తున్నా. ఈరోజు మనం తప్పించవచ్చు, ఈరోజు మనం ఏమైనా మాట్లాడవచ్చు, కానీ నాకు మళ్ళీ చెప్తున్నా ఆ సినిమా నిర్మాత ఎవరో నాకు పరిచయం లేదు, ఆ సినిమా నిర్మాత లేదు, ఈ లెవెల్లో కూడా నాకు. కానీ నాకు కావాల్సిన వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఎవరు నా సోమరంగా నేను అందరూ నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా, లేకపోతే మనకి గుంటూరు కారం కావాల్సిన వాళ్ళు ఉన్నా, కాకపోతే మనం చేసేటప్పుడు న్యాయం చేయాలి అంటాను. ఒప్పించాం, ఎస్, నాకు ఇందాకలో కూడా మాట్లాడితే ఒప్పించాం అన్నారు. ఒప్పించారు కరెక్టే. మనం ఎందుకంటే అక్కడ హనుమాన్ అనే సినిమాకి థియేటర్లు ఎందుకు ఇవ్వలేకపోయాం అంటే డిస్ట్రిబ్యూటర్ను చూసి మనం కాదు, సినిమాను కూడా చూసి ఆ సినిమాకి థియేటర్ అయినప్పుడు మనం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మొన్న దొరల పాలన వెళ్ళింది, ఇప్పుడు పటేల్ పాలన వచ్చింది. ఆ రోజు 395 రూపాయల టికెట్ ఇస్తే మీరు 450 రూపాయల టికెట్ ఇచ్చారయ్యా. ఇక మీరేం న్యాయం చేసినట్టు? పేదల పాలన, ప్రజల పాలన, ప్రజా దర్బార్ అన్న మీరు ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ప్రజల్ని దోచుకోవడానికి, ప్రజల్ని దాచుకోవడానికి మీ డబ్బులు తీసుకొని 450 రూపాయల టికెట్ ఈ పండగలో మొత్తం అందరూ దోచుకోవడానికి కాదండి. గవర్నమెంట్ 395 రూపాయలు వాళ్ళకి ఇచ్చింది కాబట్టే, అలాగే రేట్లు పెంచి పేదవాళ్ళని దగ్గరికి రానివ్వలేదు కాబట్టే, చూడలేదు కాబట్టే మీకు గవర్నమెంట్ అప్పచెప్పారు. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు అప్పచెప్పేటప్పుడు కూడా మీరు ఇంకా 50 రూపాయలు పెంచి ఇంకా రేటు ఇవ్వండి, ప్రజల్ని మీరు దోచుకోండి అంటే ఎలాగా? ఇది ఎంత దాకా కరెక్ట్ అండి ఇది? అంటే ఇప్పుడు ఒక పాలన మారుతుంది అంతే. కార్పొరేట్ కంపెనీలకు ఒత్తాసు పలుకుతూనే ఉన్నారు మీరు. చిన్న నిర్మాత బతికేంటి, సినిమాలు ఏంటి, దాంట్లో ఒకవేళ అవ్వకపోతే మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి చెప్పండి. తెలంగాణలో ఇద్దరే నడుపుతున్నారు. చిన్న సినిమా నిర్మాతలు దెబ్బ తినేస్తున్నారు, చచ్చిపోతున్నారు. మేము చెప్తున్నాం 2.5 షో మాకు ఇవ్వండి అని. మల్టీప్లెక్స్లు కానీ అన్నీ కూడా మేము అడుగుతున్నాం 20% ఆక్యుపేషన్ ఇవ్వండి అని. కానీ మీరు పిలిపించండి, మేము వచ్చాం, మిమ్మల్ని మర్యాదపూర్వకంగా కలిసాం. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఇంక 25 రోజులు అయ్యింది. ఎస్, మీరందరూ కూర్చోబెట్టి మాట్లాడండి, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అందరు గవర్నమెంటు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మాకు న్యాయం జరిగిన గవర్నమెంటు. సినిమా ఫీల్డ్లో, ఇండస్ట్రీలో మాకు న్యాయం జరిగింది. ఈరోజు వీరిద్దరు వల్ల చాలా ఇబ్బంది. తెలంగాణలో సినిమాలు రిలీజ్ చేసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. మేము ఈరోజు కూడా చెప్తున్నాం, సినిమాలు రిలీజు మీరు హనుమాన్కి ఎంత ఇస్తున్నారు, దీనికి ఎంత ఇస్తున్నారు చూసి ఇవ్వండి. నేనే అన్ని సినిమాలు మనవే, పెద్ద సినిమా బతకాలి, మిడిల్ సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి, అంతే తప్ప బయట టాక్ ఏంటంటే మొత్తం టోటల్గా ఒక్క థియేటర్ లేదు. ఆర్టీసీ ఎక్స్ప్రెస్లో ఒక థియేటర్ లేదు, ఎక్కడ ఒక థియేటర్ లేదు, ఒక థియేటర్ ఇవ్వట్లేదు అనేది ఆ నిర్మాత కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. కనుక ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితికి ఎందుకు వచ్చాడు ఆ నిర్మాత? నేను 2-3 ఛానల్లో చూశాను. నేనేమంటున్నాను, ఛాంబర్లో కూర్చునేది మనమే, అక్కడ థియేటర్లు ఉన్నది మనకే, డిస్ట్రిబ్యూషన్ మనకే. కానీ అక్కడ ఎవరు ఎక్కడున్నా డిస్ట్రిబ్యూషన్లో కూర్చుంటే మన సంస్థ, ఛాంబర్ సీట్లో కూర్చుంటే అది అందరి సంస్థ. ఆ సంస్థలో మనందరికీ న్యాయం చేయాలి. ఇది దిల్ రాజు గారు ఎక్కడో తేడా వస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన మీద నాకు పూర్తిగా నమ్మకం ఉండే. ఎందుకంటే అందరికీ కలిపి న్యాయం చేయాలి, ఇక్కడ అన్యాయం జరగకూడదు. ఓకే, ఈగల్ సినిమాని వెనక్కి వేశారు. మీరు ఫిబ్రవరి 9 సినిమా ఎప్పుడో కమిట్మెంట్ అయినా మరి బైరోకాన్ ఏమవుతుంది? డీజే టిల్ అంటే మరి గుంటూరు కారం కోసం వేస్తున్నారు, డీజే టిల్ వెనక్కి వెళ్తుంది. అంటే ఇవన్నీ కూడా మీరు బేర్ చేసుకోవాలి కదా. మరి వాళ్ళకి ఏ డేట్ ఇస్తున్నారు? ఇవన్నీ కూడా ఒక్కసారి ఛాంబర్లో కూడా మనం బలవంతుడి మీదే సపోర్ట్ చేయడం కాదు, బలహీనులను కూడా సపోర్ట్ చేసి అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఛాంబర్ కౌన్సిల్ అందరి మీద ఉంది. కనుక నేనేమంటున్నానంటే ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ డిస్ట్రిబ్యూషన్ మేబీ ఎవరైనా ఉండొచ్చు, కొత్త వాడు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు. సినిమాని బట్టి థియేటర్లు ఇవ్వండి, ఎవరైనా ఉండొచ్చు. మీ డిస్ట్రిబ్యూషన్ అయితే ఒకటి, ఇంకో ఎగ్జిబ్యూటర్లు భయపడతారు. ఎస్, ఎందుకు భయపడతారంటే ఇప్పుడు దిల్ రాజు గారు అంటే శిరీష్ గారు అంటే రెగ్యులర్ సినిమాలు ఉంటాయి. ఎస్, సంవత్సరానికి మెయింటెనెన్స్, సంవత్సరానికి కూడా వాళ్ళు ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చేది దిల్ రాజు గారు థియేటర్స్, శిరీష్ గారు, అలాగే సునీల్ గారు అవ్వచ్చు. అయితే అక్కడ వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు థియేటర్లు కూడా మనం పక్క డిస్ట్రిబ్యూటర్ కొత్తగా రావచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు. మనకి ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు వస్తే అంతమంది నిర్మాతలకు మంచిది, ఎంతమంది ఎగ్జిబ్యూటర్లు అందరూ ఫ్రీ హ్యాండ్గా ఉండగలిగితే మనకు అంత మంచిది. వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసి ఆ సినిమాని బట్టి థియేటర్లు ఇవ్వండి. డిస్ట్రిబ్యూటర్ని బట్టి సినిమాలు కాదు, థియేటర్లు కాదు. మీరు గుంటూరు కారంకి ఇవ్వద్దని చెప్పట్లా, మీరు సైంధవకి ఇవ్వద్దని చెప్పట్లా, నా సోమరంకి ఇవ్వద్దని చెప్పట్లా. హనుమాన్కి కూడా మీరు న్యాయం చెయ్యండి.
అనేది నేను చెప్తున్నా. మీరు సినిమాల రూపంగా వెళ్ళి ఈ బడ్జెట్ ఎంత ఈ బడ్జెట్ ఎంత ఈ బడ్జెట్ ఎంత అని చెప్తే ఇక మరి ఇంకొకరిని అవమానించిన వాళ్ళు అవుతాం మనం. కనుక అంత దాకా నేను వెళ్ళట్లే. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, 10 మహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా indianvedicSchool.com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.